ఏంట్రా బాబు అప్పుడే 9 అయిపోయిందా? అలారం మోగేస్తుంది. అసలు సరిపోలే నిద్ర. అయ్య బాబు టైం ఏంటి 6 అయింది. అమ్మా ఇది నైట్ లేసి అలారం మార్చేసినట్టుంది. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. అయ్యో బాబోయ్ 6 అయింది టైము. దీని గురించి మొత్తం తెలిసి కూడా అనుకున్నాను. చూసా ఇది ఒక రోజైనా హెల్ప్ చేస్తుందని చెప్పి నైట్ ఎప్పుడో లేచి అలారం చేంజ్ చేసినట్టుంది. అమ్మా చిన్ను నాకు ఇంకా నిద్ర సరిపోలేదు. ఇవాళ ఒక రోజు చూసుకో బాబు పిల్లలు. నేను అవలకి అవట్లేదు. ప్లీజ్ వెళ్ళవా చిన్ను? బాబు లేవు. ఒక్కరోజు పిల్లల్ని చూసుకోవే. నాకు నిద్ర సరిపోవట్లేదు. ఇంకో 2 hours అన్నా పడుకోవాలి నేను. సరిపోవట్లేదా? 12 దాకా ఎవరు పని చేయమన్నారమ్మా? నా కోసం ఏమన్నా చేసావేంటి? మీ ఆఫీస్లో చేసుకున్నాం. వాళ్ళకి చెప్పు నిద్ర సరిపోవట్లేదు. నా చెప్తావేంటి? నీకు చెప్తే అర్థం కావట్లేదు. నేను ఆఫీస్లో కొంచెం పని ఎక్కువ ఉంది. ఇవాళ అయితే నువ్వే పిల్లల్ని చూసుకోవాలి. ఎలా ఏంటి ఈ మధ్య అంత గట్టిగా అరుతున్నావు ఏంటి? మీ అమ్మాళ్ళు అయ్యి వచ్చారనా? ఇంత మారిపోతాం అనుకోలేదు. ఎంతక మెల్లిగా అడిగేవాడు, ఇప్పుడు గట్టి గట్టిగా అరిచేస్తున్నావు. అది కాదు నాన్న, ఒక్కరోజు చూసుకోవచ్చు కదా కొంచెం పిల్లల్ని. బాగా నిద్ర వస్తుంది అమ్మా, వెళ్ళి చూసుకో ప్లీజ్. ఏంటి ఇందాక చెప్తుంటే అర్థం కావట్లేదా? నా మీద ప్రేమ తగ్గిపోయింది తెలుసా నీకు? డాక్టర్ ఏం చెప్పాడు? మీ ఆవిడకి 10 గంటలు స్లీప్ ఉండాలండి, లేకపోతే ప్రెజర్ ఎక్కువైపోతుంది, టెన్షన్ వచ్చేస్తుంది, ఆవిడకి ఆరోగ్యం పాడైపోద్ది అని చెప్పాడా? 10 గంటలు ఉండాలి నాకు. రామచంద్ర భరించలేకపోతున్నాను రా. ఉంది కదా ఎప్పుడో పడుకున్నావు, నీకు 10ంటికి పడుకున్నావు. ఇప్పుడు ఎంత అయిన టైము? 10 గంటలు అయిపోయింది. ఇంకేంటి ఏడుపు? అదే చెప్తాను. 10 గంటలు ఎలా అవుద్దని చెప్పాడు తెలుసా డాక్టరు? ఇప్పుడు నువ్వు డీప్గా పడుకున్నావు అనుకో, దాన్ని డీప్ స్లీప్ అంటారనమాట. ఇప్పుడు నువ్వు డీప్గా పడుకున్నావు అనుకో, దాన్ని డీప్ స్లీప్ అంటారనమాట. అంటే ఉత్తునే పైన పడుకోవడం కాదు, డీప్గా పడుకోవాలి. అది 10 గంటలు అయినట్టు. నువ్వు మధ్యలో వస్తావు, బాత్రూమ్కి వెళ్తావు, డోర్ తీస్తావు, లైట్ వేస్తావు, మాట్లాడతావు, లేకపోతే ఫోన్ వచ్చిందా అలారం పెడతావు. ఇవన్నీ నాకు డిస్టర్బెన్స్లు కాదేంటి? అవన్నీ తీసేస్తే మా అయితే ఒక 6 గంటలు మిగులుతుంది. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నా. ఇప్పుడు 2 గంటలు వేస్ట్ చేద్దాం, ఇంకా సోదెడతావు మధ్యలో. ఇంకెక్కడ సరిపోతుంది నాకు? నా ఆరోగ్యం అంతా పాడు చేసేస్తున్నావు అసలు నువ్వు. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. వెళ్ళి పిల్లల పని చూసుకో. నేను ఇంకా 2 గంటలు పడుకోవాలి. ఇంకా వెళ్ళు. నువ్వేంటి నా మాట ఏంటి? నువ్వు వింటావు అనుకున్నాను చూసావు. నన్ను నేను అనుకోవాలి. సర్లే కానీ సర్లే, తప్పదుగా ఇంకా మనకి. అయ్యే బాబాయ్ ఇప్పుడు అమ్మేమో బయట ఉండేది. ఆవిడని ఎలా మేనేజ్ చేయాలో బయట. సర్లే ఏదో చూద్దాం.